అవి ఇవి అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్లోకి అడుగుతున్నా. ఫస్ట్ సిగ్గు మీరు బట్టలు ఇడ్చుకొని సిగ్గు తీర్చుకున్నటువంటి మీరు ఈరోజు మా గురించి మాట్లాడితే ఫిరాయింపులు చేసింది ఎవరు? గతంలో లాస్ట్కి చివరి ఎల్పీని విలీనం చేసినామనే కంపు మాటలు మాట్లాడి 12 మంది ఎమ్మెల్యేలని అదేమంటారు బర్ల దొడ్లల్లో బర్లను కొనుక్కొనో లేకపోతే వీటిని కొనుక్కొనో పోయినట్టు తీసుకొని పోయి మీ దొడ్డిలో కట్టేసుకున్నామని డైరెక్టే చెప్పారు ఎంతోమంది. మీరు డైరెక్ట్ అన్నారు మేము కేసీఆర్ మా వాళ్ళని 12 మందిని 20 మందిని తీసుకొని వచ్చి మా దొడ్లో కట్టేసుకున్నాడు అని చెప్పారు. మరి మీలాగా మేము చేయలేదు కదా. ఈరోజు వచ్చినోళ్ళు ఎవరో పోయినోళ్ళు ఎవరో మీకే లెక్క తెలియదు. ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుకోండి, పోయినోళ్ళ సంగతి లెక్క చెప్పండి. అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టరు, దమ్ముంటే పెట్టండి రేవంత్ రెడ్డి గారు అని సవాల్. దమ్ము మొన్ననే చూసిరు కదా, 3 రోజుల కిందనే దమ్ము చూసిరు కదా. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్దే విజయం అవుతుంది. ఒకటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టరు ఊర్లలో పోయే దమ్ము లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. బాకీ కార్డు అడుగుతున్నారు. 2000 రూపాయలు మహిళలకు ఏమైంది, 4000 రూపాయలు పెన్షన్ ఏమైంది, ఇవన్నీ అడుగుతున్నారు అని అన్నారు. అవన్నీ బోల్ర బొక్కల పడ్డావు. అన్ని ఎన్నికలు పెట్టి చూపిస్తాం, అన్నిట్లో జెండా ఎగిరించి చూపిస్తాం మేము. అది గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనే ఉంటుంది, ఇంకా ఇప్పటికన్నా ఎక్కువగా మెజార్టీతోని కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే పనిచేశారు. ఇప్పుడు పంచాయతీ సర్పంచులు కూడా పనిచేస్తారు. అంటే సమస్యల మీద పరిష్కారము, ఆ ఊరి గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తారు. నేను ఎన్నికల కోసం అంటలేదు. పంచాయతీలల్లో సర్పంచులు కూడా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేసే కార్యకర్తలు ఉంటారు, పనిచేసే లీడర్లు ఉంటారు. ఇంకా కమిటీ పెద్దగా అయిపోయింది, ఇంకా చాలామంది ఉంటారు. డెఫినెట్గా కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువగా సర్పంచులలో ఎంతైతే మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువగా రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్దే ఉంటుంది. ఒకసారి నీకు కంటోన్మెంట్ ఎన్నికలైనప్పుడు తెలివి వచ్చి ఉండాలి. జూబ్లీహిల్స్లో మేము గెలిచినప్పుడు సోయి రావాలి. గ్రామ పంచాయతీలలో పూర్తిగా బోల్రా బొక్కలు పడ్డప్పుడు కనీసం లేచి నిలబడే శక్తి రావాలి.